ఆ ఒక్క కోరికను దేవుడైతే ఇప్పుడు తీర్చాడంటూ సమంత అయితే చెప్పుకొచ్చిందనమాట. తాజాగా సమంత గారైతే సిడ్నీలో పర్యటించారు. అక్కడ ఒక ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొని అక్కడ ఆవిడైతే సందేశం ఇచ్చారనమాట. ఆవిడ అక్కడ అందరికీ చెప్తూ ఇట్లా ఈ విధంగా కెరియర్‌ల గురించి, సక్సెస్ గురించి చెప్పుకుంటూ వచ్చారనమాట. సో, ఒక స్త్రీ ఎప్పుడూ కూడా తను ఏదో గెలిచింది, ఎవరో సపోర్ట్‌తో గెలిచింది అనే దానికన్నా ఎవరి సపోర్టు లేకుండా, సొసైటీ ప్రభావం తన మీద లేకుండా అన్ని బంధాలని వదులుకొని తను ఏదైతే చేస్తుందో అది గొప్ప విజయం. మరి అలా ఉన్న వాళ్ళకే విజయం ఎక్కువ వరిస్తుంది. వాళ్ళనే ఎక్కువ సొసైటీ గుర్తుపెట్టుకుంటుంది. ఎప్పుడు కూడా ఎవరో ప్రెజర్ చేస్తేనో సొసైటీ రుద్దారని చెప్పు ఎవరు కూడా ఆ పని చేయకూడదు. ఎందుకంటే ఇండివిజువల్గా పని చేయాలి, సక్సెస్ అవ్వాలి, అప్పుడే ఒక స్త్రీకి నిజమైన విజయం అని చెప్పి, అదే గర్వించదగ్గ విజయం అని చెప్పి ఆవిడైతే చెప్పారనమాట. అలాగే ఆవిడ ఎప్పుడో సిడ్నీలో చదువుకోవాలని ఆశ ఉండేదని, ఇన్నాళ్ళకి ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ద్వారా ఇక్కడికి వచ్చాను, ఈరోజు కోరిక తీరినట్టుగా అనిపిస్తుందని చెప్పి ఆవిడైతే చెప్పారనమాట. సో మరి సమంత గారు మాట్లాడిన మాటలు అయితే చాలామందికి ఇన్స్పైరింగ్గా అనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఆవిడ మాట్లాడిన మాటలను అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైనా అమ్మాయిల విషయంలో కానీ తను మోటివేట్ చేయాలన్నా కూడా ఇలా ఈ విధంగా ఎప్పటికప్పుడు స్పీచెస్ ఇస్తూ అందరినీ కూడా ఒక మోటివేషన్ చేస్తూ ఉంటారనమాట. సో మరి ఇప్పుడు ఆవిడ మాట్లాడిన మాటలు అయితే నిజంగా సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతున్నాయి. ఎందుకు అంటే మరి అట్లా ఒక స్త్రీ అనేది ఎలా విజయం సాధించాలని సింపుల్గా ఒక 2-3 లైన్స్లో ఆవిడైతే చెప్పేసింది అనమాట. సో మరి ఇప్పుడు ఆవిడ మాటల్ని చాలామంది అమ్మాయిలు ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు. ఈ సొసైటీ ప్రెజర్ కాకుండా వాళ్ళంతటా వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారో అది అయ్యి చూపిస్తే కనుక సొసైటీ నిజంగా గర్విస్తుందని చెప్పి, సో అప్పుడే స్త్రీకి నిజమైన ఫ్రీడమ్ అనేది వచ్చినట్టు అని చెప్పి ఆవిడైతే చెప్పారనమాట. సో మరి సిడ్నీలో ఇంకా ఆవిడ చాలా తెలుసుకున్నానని, ఈ పర్యటన ద్వారా తనకెంతో పీస్ ఆఫ్ మైండ్ కూడా వచ్చిందని చెప్పి ఆవిడైతే చెప్పారనమాట. సో మరి ఈ సిడ్నీ ఆవిడ షేర్ చేసిన ఫోటోలు అన్నీ కూడా మొత్తం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ ఉన్నాయి. మరి సమంత గారు ఏ రోజు ఏం చేసినా కూడా అన్నీ ట్రెండింగ్ అవుతూనే ఉంటాయి. మరి ఇప్పుడు ఇలా ఆమె సిడ్నీ పర్యటన అయితే ఇలా ముగిసిందనమాట.